ఇది కెమెరా స్క్వాడ్. దీనికి వాడి కెమెరాస్ అవునా కదా. తర్వాత వైఫై కెమెరాలు మీకు తెలుసు. సో వైఫై కెమెరాలో మనకి ఇండోర్ కెమెరాలు ఉంటాయి, అవుట్డోర్ కెమెరాలు ఉంటాయి. అవుట్డోర్ అంటే దాని అర్థం కెమెరాకి 2 యాంటెన్నా వచ్చి లెక్కగా సిగ్నల్ కోసం వస్తుంది అవుట్డోర్. ఓకేనా, ఇండోర్ అవుట్డోర్. మరి ఈ వైఫై కెమెరా తర్వాత మనకి ఏమొచ్చాయి తర్వాత 4G కెమెరాస్. 4G కెమెరాలు వచ్చాయి. 4G కెమెరా దాని అర్థం సిమ్ ఇందులోనే వేసుకుంటాము, తర్వాత మెమరీ కార్డ్ ఇందులోనే వేసుకుంటాము. చూడండి మెమరీ కార్డు మనకి 128 GB సరిపోతుంది. 256 ఇస్తారు కానీ ఎన్ఎఫ్ 128 GB చాలు. అలాగే సిమ్ నీకు ఆల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఏ కంపెనీ సిమ్ వేసుకున్నా పని చేస్తాయి. కానీ సిమ్ వేసే ముందు కొన్న వెంటనే కెమెరాలు వేసేయండి. మొబైల్లో కనుక వేసుకుని అనుకోండి అది 5G మోడ్లో పడిపోతే మళ్ళీ కెమెరా సపోర్ట్ చేయదు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు బాధపడతాం. మీరు ఎప్పుడు పడకండి. ఓకే, ఇది 4G కెమెరా. 4G కెమెరా తర్వాత మనకి ఏమొచ్చింది సోలార్ కెమెరా. 4G కెమెరా కూడా మనం ఎడప్టర్ ద్వారానే పవర్ సప్లై ఇవ్వాలి. కానీ మనకి చేలో గట్ట ఎక్కడ పవర్ లేదు ఏమీ లేదు అనుకుంటే వాడికి ఇవ్వాల్సింది సోలార్ కెమెరా. ఎందుకు ఇందులో కూడా మనకి సోలార్ ప్లేట్ ఒకటి వస్తుంది. మీరేం కొత్తగా చేయాల్సిన పని లేదు. సోలార్ ప్లేట్ తర్వాత వచ్చేది సిమ్ స్లాట్, ఇంకొకటి మెమరీ స్లాట్. అవునా కదా. ఎలా వేయాలి సోలార్ అంటే ఒక పోల్ తీసుకోండి. ఓకేనా, కొంచెం హైట్లో పెట్టండి. 10 feet 15 feet పెట్టుకున్నా ఏం కాదు. ఓకేనా, సరిపోతే 10 feet పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కెమెరాని సెట్ చేసేయండి. దీనిపైన ఇలా ప్లేట్ పెట్టండి. ఏంటిది సోలార్ ప్లేట్. ఎందుకంటే మనకి మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ అయితే ఇక్కడ ముగిస్తారు ఎవరో సన్. అవునే కదా, మ్యాక్సిమం ఇక్కడి నుంచి రాబట్టి మీకు ఎండ మొదలవుతుంది. కొంచెం ఇది తీసుకుంటే రిఫ్లెక్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏది ఎక్కువ శాతం మనకి సన్ ఎటువైపు అంటే అటువైపు మనం ప్లేట్ ని ఈ యాంగిల్ ఇలా పెట్టకూడదు, ఈ క్రాస్ యాంగిల్ లో పెట్టాలి. సౌత్ వైపు ఇది తూర్పు అంటే ఇది కన్ఫ్యూజ్ అయినా